మారెళ్ల రవిశాస్త్రి గారి జ్యోతిష్యం కొరకు సంప్రదించవలసిన నంబర్. రమణ మహర్షి వారు మనం చూసినట్లయితే నువ్వెవరో తెలుసుకోమంటారు. ఆ నువ్వెవరో తెలుసుకోవటం ఈ నేను అనేది ఆత్మస్వరూపంలాగా భావించాలా, లేకపోతే నేను అనేది ఆయన చెప్పిన దానికి నాకు సంబంధం లేదు. ఇక్కడ రమణ మహర్షి గారు అయితే నేను పరిపూర్ణుణ్ణి అనే విషయం, ఆ జ్ఞానం ఎప్పుడు ఆ వ్యక్తికి అర్థమవుతుంది. ఎలా తెలుస్తుంటాను ముందు తెలియదుగా, ఆ తెలివి ఎలా తెలుస్తుంది? నేను గమనించుకున్నప్పుడు ఈ విశ్వవ్యాప్తమైన నేను, అందరిలో ఉన్న నేను, ఈ మూడు ఒకట, లేకపోతే ఈ నేనుకి, విశ్వవ్యాప్తమైన నేనుకి, భగవంతుడనే నేనుకి, వీటికి డిఫరెన్స్ ఉందా? నిద్రపోయిన నేను, కలగనే నేను, స్వప్నంగా ఉన్న నేను, మూడు నెలల ఒకట. మీ అనుభవంలో చెప్పండి. అయితే ఇప్పుడు సాధనలు ఇన్ని ఉన్నాయి, ధ్యానమని, యోగమని, ఇట్లాంటి ఇవన్నీ దేనికి ఉన్నట్లు? తినటానికి నోరు తప్ప ఇంకో రంధ్రం ఉందా? ఉంది. ఓం శ్రీ గురుభ్యో నమః. నిర్వై టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఇప్పుడు మనతో ఉన్నారు స్వామి నిర్గుణ చైతన్యానంద. వారు ఎంతో స్వయం అనుభవం గురించి ఎంతోమందికి బోధిస్తూ ఉంటారు. వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం అండి. స్వామి, అసలుకి స్వయం అనుభవం అనేది ఎలా, అంటే స్వయంగా ఎలా తెలుసుకుంటాం? దానికి ఏదన్నా సాధన అవసరమా, ఏదన్నా అవసరమా? స్వయం అనుభవం అనేది ఎలా ప్రకటితమవుతుంది? ఉన్నదాన్ని ఉన్నట్లుగా అనుభూతిని ఎలా తెలుసుకుంటానంటే తెలివి లక్ష్యం మీకు ఉండబట్టిగా, తెలివి లక్ష్యంతో తెలివిని స్వయంగా స్వానుభవ అవగాహన చేసుకోవడం అందరికీ సాధ్యమే అని మాత్రమే సంజ్ఞలతో సూచిస్తా. అంటే ఇప్పుడు ఉన్నది ఉన్నట్లుగా ఒక సాక్షిభూతంగా దర్శించాలి అంటే మనకి ఉన్న మానసిక పరిపక్వతతో అది సాధ్యమా? ఉన్నది దర్శించడం అంటే ఉన్నది దేహం, అనుభవం. ఆ అనుభవంలో ఉన్న దేహాన్ని ఆకారంగా అనుభవం, అణువులుగా అనుభవం, ఆకాశహిత పదార్థంగా అనుభవం అని అనుకునేవాడు ఉన్నాడుగా. అనుకున్నాడు ఉండికి అస్తిత్వంతోనే ఉన్నాడు. స్వయంగా తెలుసుకుని స్వయంగా గుర్తించి గమనించి ఊరకం ఉండటమే. అయితే ఈ అనుకునేవాడు ఉన్నాడు అని మీరు చెప్తున్నారు. అనుకునేవాడు కాదు, నేను చెప్పట్ల. మీరు అనుకునేగా నన్ను పిలిచింది. నేను మీరు అనేది అనుకున్నా అంటే అనుభూతిని, ఇన్సిడెంట్, ఆ స్వయం అనుభూతిలోంచి నేను అనే పదంతో అనుకునుట, భావించుట, తలంచుట, గుర్తించుట, సంకల్పించుట, స్మరించుట, స్వయంగా మన్నించట స్వయం అనుభవమే. ఉన్నదాన్ని ఉన్నట్లుగా అనుభవం ఉంది, అంత మాత్రమే. అయితే రమణ మహర్షి వారు మనం చూసినట్లయితే నువ్వెవరో తెలుసుకోమంటారు. ఆ నువ్వెవరో తెలుసుకోవటం ఈ నేను అనేది ఆత్మస్వరూపంలాగా భావించాలా, లేకపోతే నేను అనేది ఎలా భావించాలి? ఒకటి క్షమించండి, ఇక్కడ రమణ మహర్షి గారు నాకు గురువు. ఆయన చెప్పిన దానికి నాకు సంబంధం లేదు. ఒక సిద్ధాంతాన్ని, ఒక పద్ధతిని నేను ఎవడను అంటా ముంపై ఉనికితో ఉన్నాడు కదా, ఇంకెవడనే ప్రశ్న అన్నేసాడు. కానీ వాడు చెప్పింది ఉత్తమోత్తమైంది. ఇంకా చెప్పండి, ఇప్పుడు చెప్పిన మార్గాల కన్నా ప్రత్యక్ష అనుభవంతో సూటి మార్గం. ఇక్కడ మార్గ ప్రసక్తే లేదు. కాబట్టి దయచేసి నా పేరు వద్దు, వారి పేరు వద్దు. సామాన్యంగా మనందరం మానవులం, వ్యక్తులం, చెప్పుకోవడానికి బాధ్యతం చాలు. ఇక్కడ చెప్పేస్తా. మనందరం గమనించేవాడిగా ఉన్నాం, స్వయం అనుభవమే. గుర్తించేవాడిగా ఉంటాను, సహజమే. అనుకునేవాడిగా సహజమేగా. ఎరుగుతో, కాన్షియస్తో తనకు తానే స్వయం ఉన్నది. అంటే స్వయం తనకు తానే, నాకు నేనే, మీకు మీరే, వారికి వారే, అతనికి ఎవరికి వారే స్వయం తనకు తానే. శబ్దాన్ని గుర్తింపజేసే భావం భావశబ్దం, జ్ఞాన శబ్దం. ఎరుగుతో
తాను అనేది స్వయం పదార్థం. ఆ పదార్థాన్ని ఈ అనుభవం ఉన్న దేహంతో కానీ మనసుతో కానీ నిద్ర కాలం వెళ్తే ప్రసచేత కాదు, స్వయం అనుభవంగా ఉంది. ఆ అనుభవాన్ని నేను ఎవడనే ప్రశ్న అనుభవం నేను ఉన్నాను. ఎలా ఉన్నారు అంటే అస్తిత్వమైన ఉనికిని ఉండుట అనేటువంటి సత్పదార్థాన్ని అనుభవంతో చిత్ అంటే స్ఫురణతో జ్ఞానంతో ఉనికి అవగాహనతో గుర్తించి గమనించి తెలుసుకుంటూ నేను ఉన్నాను. ఎలా ఉన్నారు? అనుభవంతో. అనుభవం ఎలా ఉంది? ఉనికితో సత్పదార్థంతో. ఆ ఉనికి ఎలా ఉంది? అనుభవంతో ఎలా ఉంది? ఆనందంగా ఉన్నది, మౌనంగా ఉన్నది, పరిపూర్ణంగా ఉందని మీకు మీరే స్వయం అవగాహనతో గుర్తిస్తున్నారు. కానీ స్వయం అవగాహన ఎరుకకు మాత్రమే, ఉనికికి కానీ ఉనికి అయిన అనుభవం కానీ అనుభవం ఆనందాన్ని కానీ మౌనాన్ని కానీ పరిపూర్ణ పదాలు అవి ఇస్తావు. అవి జడం కాదు, చేతం కాదు, జడచేతనం కాదు అని మీకే తెలుసు. ఎలాగంటే నేను ఉన్నాను, నేను శబ్దం పదార్థం, ఉన్నాను అనే కదలిక అనురూపం, అను కనబడదు, అనుభూతిలో గమనించండి. అంటే నేను అనే శబ్దం భావం. శబ్దం ఏంటి? ధ్వని ఏంటి? రెండు ఒకటే. ధ్వని అనేది ఒక పదం, 3 అక్షరాలు. శబ్దము 3 అక్షరాలు. శబ్దం ఒక అక్షరం, ఒక అక్షరం 2 అక్షరంతో 3 అక్షరంతో పదం అవుతాయి. అది ఎంతైనా జరుగుతుంది. రండి కూర్చోండి, అలా కూర్చోండి, కాసేపట్లో ఇదంతా ఒకటే పదం, వాక్యం కదా. ఉన్నాను వాక్యం కదా, మీరే చెప్తున్నారు. ఉన్నాను ఉనికితో, ఉన్నాను అనుభవంతో, ఉన్నాను ఆనందంగా, ఉన్నాను మౌనంగా, ఉన్నాను పరిపూర్ణంగా అని మీరు స్వయంగా గుర్తించి గమనించి తెలుసుకోకుండా చెప్పగలరా? స్వయంగా గుర్తించి గమనించడంలో సాధన ప్రశస్తి ఎక్కడ వచ్చింది అనేసి స్వయంగా ఎలా ఉన్నారు? తనుకుతాను, మీకు మీరే స్వయం శబ్దం తనుకుతానే, నన్ను నేనే, మీరు మీరే, వారికి వారు, ఎవరికి వారే స్వేచ్ఛ, ఎవరికి వారికి ఉన్నాం, ఎవరికి వారే గుర్తించి గమనించి తెలుసుకునేవారుగా స్వయంగానే ఉన్నాం. ఎలా ఉన్నారు? ఉనికి అంతా ఆనందంగా మౌనంగా పరిపూర్ణంగా ఉన్నాను. ఆ పదాలతో మీరే ఇస్తారు. ఉనికి అనుకోదు, ఉనికి గ్రహించే లక్షణాలు ఆ విధంగానే ఉనికి స్వభావాన్ని అనుభవానికి కానీ మౌనానికి కానీ ఆనందానికి కానీ పరిపూర్ణంగా కానీ వాటి పేర్లు అవి పెట్టుకోలేదు అని వీడికి మాత్రమే తెలుసు. అంటే ఇప్పుడు అనుకునేవాడికి ప్రశ్నకి ఆ ప్రశ్న ముందే ఆ ప్రశ్నని అనుభవంలో ఉన్నదాన్నే రిపీట్ చేసి నన్ను అడిగాను. ఆ రిపీట్ చేసింది నేను వినేవాడిగా, మీరు చెప్పింది మన్నం చేసేవాడిగా నాకు, అంటే స్వయంగా అనుకునేవాడే మన్నం చేసేవాడు. కరెక్ట్ వచ్చింది. కాబట్టి ఇక్కడ అనుకునేవాడు వినేవాడు బతుకున్నప్పుడు గురు శిష్య న్యాయం కానీ ఏ ప్రసక్తి ఎత్తకూడదు స్వయం అవగాహన. అయితే నేను పరిపూర్ణుణ్ణి అనే విషయం, ఆ జ్ఞానం ఎప్పుడు ఆ వ్యక్తికి అర్థమవుతుంది? కొత్తగా అర్థమవుతుంది. విషయం అనేది ఎత్తకూడదు. విషయం దేహ సంబంధం కావచ్చు, వస్తు సంబంధం కావచ్చు, ఇంద్రియ సంబంధం కావచ్చు, జ్ఞానాజ్ఞాన సంబంధం అన్నెసరీ టాపిక్. విషయం అనే ప్రసక్తిలో ఎప్పుడు అనే ప్రసక్తి ఎలా అవుతుంది? పరిపూర్ణత అనేది ఎట్లా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంటాను ముందు తెలివిందిగా. ఆ తెలివి ఎలా తెలుస్తుంది? స్వయం జ్ఞానం. అంటే తెలివితో తెలివిగా మాట్లాడతాం. స్వయం నాకు తెలివి ఉంది లేదు. అయితే ఇక్కడ ఒకటి ఉంది, నేను తెలివిని నా తెలివిని నేను ఉపయోగించుకుంటున్నా, నేను సాక్షిని, నా సాక్షిత్వాన్ని నేను గమనిస్తున్నా, నేను స్మృతిని, నా జ్ఞాపకాన్ని నేనే స్వయం స్మృతిగా, స్వయం జ్ఞానంతో స్వయం స్మృతిగా, స్వయం గమనితో స్వయం సాక్షిత్వంతో, స్వయం భావంతో స్వయంగా, స్వపదార్థంతో స్వపదార్థంగా స్వయం అవగాహన సహజమే. ఇంకా ఎలా ప్రసక్తి ఎందుకండి? అంటే ఈ అది ఇది ఇప్పుడు ఈ ప్రసక్తే లేదు. అప్పుడు దేశం కాల వస్తువు ప్రసక్తి వస్తుంది. అప్రసక్తం. నన్ను నేను గమనించుకున్నప్పుడు ఈ నేను, ఈ విశ్వవ్యాప్తమైన నేను, అందరిలో ఉన్న నేను, ఈ మూడు ఒకటా, లేకపోతే ఈ నేనుకి విశ్వవ్యాప్తమైన నేనుకి భగవంతుడనే నేనుకి వీటికి డిఫరెన్స్ ఉందా? అన్నెసరీ టాపిక్లు అయితే నేనే వస్తాయి. ఈ నేను ఓకే, నిద్రపోయిన నేను, కలగనే నేను, స్వప్నంగా ఉన్న నేను, 3 నెలల ఒకట. మీ అనుభవంలో చెప్పండి, అనుభవంలో చెప్పండి. శాస్త్రం వాళ్ళు వీళ్ళు చెప్పారు. నిద్రపోయిన వాడే గుర్తుగా, నిద్రపోయిన వాడే కళ్ళ రూపం ధరించాలి. నేను నా కళను నన్ను అనుభవిస్తున్నాను స్వయమై. నేను నిద్రనే, నా నిద్రను సంపూర్ణంగా నేనే అనుభవిస్తాను స్వయం అనుభవం. కానీ నేను మెలుక, ఆ మెలుగు లోపల బయట మధ్య ప్రసక్తి ఆకాశయుతంగా పదార్థం యొక్క రూపదశ అన్నీ కూడా అంత ముంపే నేను ఉన్నాను. అంటే వెనుక కొంత స్వయం అవగానే, మిగతా మామూలే. మీరు ఏమన్నారు గమనిస్తారు. మీరు కళ్ళు మూసుకోండి, తెరిచినా ఒకటే, జస్ట్ కన్ను తెరవదు, తల తెరవండి.
ఉన్నాను అనే స్పృహ ఉందిగా, ఉన్నాను అనే స్పృహలో ఉనికి అనుభూతే కదా, అనుభూతి ఉనికి గమనించి గుర్తించి తెలుసుకుని శబ్దంతో భావంతో అనుకోవటం స్వయంగా సహజమే కదా. ఇప్పుడు టెన్షన్ ఉందా మీకు? లేదు. నీకు చెప్పలేదుగా. ఇరిటేషన్ ఉందా, స్ట్రగుల్ ఉందా? ఈ టాపిక్ ఎత్తినా కూడా అన్నేసి టాపిక్ కదా, ఉన్న ఒకటే ఇంకోటే. అప్పుడు మీరు అలా ఉంటే ఎలా ఉంది? సుఖం కాదు దుఃఖం కాదు, ఎలా ఉంది? టెన్షన్ లేనప్పుడు ఎలా ఉంది? ఏమీ ఉండదు, నిర్మల స్థితి ఉండండి. ఏమి ఉంటాను ముందు తెలివి ఉందిగా, తెలివి అనుభూతి ఎలాగుంది? సరే, ఇప్పుడు తెలివి డిస్టర్బెన్స్ ఉందిగా, మామూలుగా ఓ సుఖం వస్తుంది, దాంతో బాగుందిగా. నిద్రలో సుఖ దుఃఖాలు తెలియని అజ్ఞానం ఇప్పుడు ఎత్తా, అది మీ అనుభవం కదా. ఈ అనుభవాన్ని సాధన చేశారా? సహజంగా వచ్చిందా? సాధన చేస్తే దాని పనిముట్లు ఏంటి? రోడ్డు ఏమిటి? సాధన అంటే నిద్రపోవడానికి ఎవరైనా సాధన చేశారా? న్యాచురల్లా? న్యాచురల్. కళలు మీరు అన్ని రూపాయలు దానికి మిమ్మల్ని మీరు అనుభవించడానికి సహజమా? ఏమన్నా రూట్ ఉందా మేలుకోవటానికి? సరే, ముందు నిద్రావస్థ, కళ, మెలకువ. మెలకువ, కళ, నిద్ర స్టార్టింగ్ ఎక్కడ చేశారు మీరు? మీరుగా ఉన్నారుగా. మెలకువ నుంచి కళ వస్తుంది. గ్యారంటీ ఎలా చెప్తారు? పుట్టిన శిశువు అంటే మెలుకులో ఉండి నిద్రపోవచ్చు, మెలుకులో ఉండి కళ అనేది మీరు నేర్చున్నాం, వాడికి చెప్పలేడుగా. అది కళ కావచ్చు, మెలుకు కావచ్చు, నిద్ర కావచ్చు, మరి గుర్తిస్తాం, వాడు చెప్పలేడుగా. ఆ విధంగా ఇది అన్నేసి టాపిక్ మీరు ఉన్నారు అంతే. ఆ దృష్టిలో ఉండాలి. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా పైన పెట్టుకుని క్వశ్చన్ ఇచ్చేవాడికి విన్నవాడికి ఉన్న సంబంధంతో అనేక మార్గాలు పద్ధతులు అన్నీ శ్రేష్టమైందే స్పృహతోనే గుర్తించి గమనించవచ్చు. దీనికి ఒక వరుస క్రమం ఉందా? చెవితో వింటున్నాం, కంతో చూస్తున్నాం, నాతో మాట్లాడుతున్నాం. దీనిలో చెవి మోగపోతే వింటారా? నాలుగు మోగ అయితే మాట్లాడతారా? అప్పుడు ఉన్నాననే దానికి ముక్కు కన్ను కాలు చేతున్నాయా? స్పృహ అనగానే గుర్తించుట, గమనించుట, తెలుసుకుంటా, జంతు చేసుకుంటా, మన్ను చేయుట, శబ్దం భావం అవ్యక్తంగా వ్యక్తంగా అన్న ప్రసక్తి లేకుండా ఉనికితో అనుభవంతో అందంగా మౌనంగా ఉండటం తనతానే తన సహజ స్వరూపమును గుర్తిస్తుంది. అలా ఉంటుండగా రెప్పపాటు అంటే ఎరుక ఉండదు. గుర్తించడం, గమనించడం అనే లక్షణం కానీ ఆ పదాలు కూడా లేవు. అప్పుడు హాయిగా ఉన్నాను, ఉనిగా ఉన్న పదం కూడా లేదా? ఉంది. ఆ అనుభూతిని తనరాను మీరు మీకు వ్యక్తం చేయటమే ఉన్నాననేటువంటి ఉన్నాను అనుభవంతో గమనించి గుర్తించేవాడిగా ఎలా ఉన్నావు? నేను ఉన్నాను. దీన్ని ఆ నేను పదార్థాన్ని పాశ్చాత్య లక్ష్యాలు చేసి అనేక రకాలు ఇవన్నీ వచ్చాయి. క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మీ అనుభూతిని చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన వాక్యాలు బ్యాలెన్స్ మెయింటైన్ చేసి 2 వాక్యాలు చెప్పండి. ఇతరులు వింటడం కాదు, మీకు అనుభూతిలో ఉంది చెప్తున్నారు ఇక్కడ. అయితే మీరు ప్రాణం అడిగినా మీ అనుభూతిలో ఉండొచ్చు, విన్న వాళ్ళందరికీ వస్తుందా? రాదు. ఇప్పుడు చెప్పేది ఉన్న వాళ్ళందరికీ సహజమేగా. ఎవరికి వాళ్ళు గమనించి గుర్తించి ఎవరికి వారు స్వలక్షణంతో లక్షణం ఎత్తా గుణం అనుకోండి. స్పృహతో స్వలక్షణంతో, తెలివితో స్వయం జ్ఞానంతో, స్వయం స్మృతితో, స్వయం అబ్జర్వేషన్తో, ఉనికి అవగాహనతో ఊరకు ఉండండి. ఎందుకు అక్కడ మాటలేవుగా? ఆ మాటలు వచ్చినాయి కొన్ని పదాలు. హాయిగా ఉన్నాను, ఉనికిగా ఉన్నాను, అనుభవంగా ఉన్నాను, మౌనంగా ఉన్నాను, పరిపూర్ణంగా ఉన్నాను. మీరే పెట్టేశారు దానికి. మీకు మీరే ఎలా పెట్టారు? కేవలం ఉనికి అంటే సచ్చిదానంద మౌన పరిపూర్ణ లక్షణాలతో ఉన్న దాన్ని గుర్తించే నిమిత్తమే ఎరుక స్వయం. ఇది ఆత్మాన పదంతో వాడిని అందరికీ అర్థం కాదు. నేను పదం బెస్టే, నేను ఆత్మజ్ఞాన్ని, నాకు ఆత్మానుభవం ఉంటారు తప్ప ఆత్మ అనుభవం అంటారా? కానీ అన్నేసేటట్టు మిగతా పదాలన్నీ కూడా నేను శబ్దంతో ఇమిడిపోయాయి. ఆ శబ్దంలో ఎలా ఏమిటి అంటే భావంతో, భావం శబ్దం 2 వేరు ఒకటి చేసి అన్నేసేటట్టు. అప్పుడు నేనేంటి? అవిచ్ఛిన్న, అవిభాగ, అవ్యక్త, ఇన్సపరబుల్, నాన్ సపరబుల్. నేను స్వయం పదార్థంగా అనుభూతితో ఉనికితో సహజంగా ఉన్నది. మీరు చెప్పగలరా? ఇలాగా ఎవరికైనా ఇలా సూచన ఇవ్వగలరా? ఎలా చెప్పినా ఇదే పుస్తక రూపంగా శబ్దాలు ఎత్తకుండా చెప్పచ్చుగా. మీకు ఇంత
పట్టుంది. అనుభవం ఉందంటారా లేదంటారా? ఉంది. ఏ అనుభవం? దేహ అనుభవమా, అణు అనుభవమా, ఆకాశ అనుభవమా, నిద్ర ఏ అనుభవం దృష్టిలో మీరు మాట్లాడారు? నేను ఉన్నాను అనే ఒక అంతే. మిగతా పదాలు అక్కర్లేదుగా. అప్పుడు స్వయం అనుభవం, స్వయం శబ్దం. స్వయం శబ్దం తనకు తానైన శబ్దాలతో, పదం, వాక్యాలతో ఉన్నాను చాలు. అసలు ఒక్క అక్షరం శబ్దం, శ్రోత అన్నీ వచ్చిన శబ్దం సర్వగతిగా భావంతో అంతే, అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ నేనును ఉన్నాను అనే భావన తెలుసుకోవడానికి చాలామందికి బయట ఉన్నటువంటి మోహాల్లోనూ ఈ భౌతిక జీవిత మాయలోనూ పడి ఈ ఆధ్యాత్మిక కోణాన్ని మర్చిపోతున్నారు కదా. ఆ దానికి ఏమి చేయాలి? అసలు మర్చిపోయారు. మీరు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, ముద్ర వేసేసారు. అంటే ఏంటో చెప్తా. ఫస్ట్ ఏదైనా సిద్ధాంతం చెప్పండి. అద్వైతం. అద్వైత పదం అయితే నేను ఉన్నాను అన్నది ఎవరైనా? సామాన్యుడు చేస్తా అద్వైతం అన్న పదం. అప్పుడు ఏ పదం పడతారు సామాన్యుడు చెప్పండి? ద్వైతం. సామాన్యుడికి ఏ భాష ఉంటాడు? అట్లా చూద్దాం. మీరు ఎత్తే పదాలు సామాన్యుడికి అర్థమవుతాయా? అప్పుడు సామాన్య భాషలో ఏం చెప్తారు మీరు? పరిపూర్ణంగా ఈ అనుకున్నవాడు ఉన్నాడు. సింపుల్. పరిపూర్ణంగా ఉన్నావు, పరిపూర్ణంగా మౌనంగా ఉన్నావు, ఇలా చెప్పాలి. స్వరూపంగా లేదా అవిభాజ్యంగా, అది కూడా కదా. సహజంగా నేను ఉన్నది, నేను శబ్దంతో ఉన్నది స్వయానుభై. నేను ఎరుక లక్షణంతో ఉన్నది. ఎరుక లక్షణం నేనే ఎరుకను. నా ఎరుక నేనే అనుభవిస్తాను. అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు. ఎరుక లక్షణంతో ఎరుక గుర్తించుట, గమనించుట, తెలుసుకుంటా, అనుకుంటా, మౌనం ఉంటా, స్వయం అస్తిత్వ. అస్తిత్వాలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు చెప్పండి? ఉనికితో ఎరుక, ఉనికితో గుర్తించడం, గమనించడం లక్షణం ఉన్నప్పుడు అస్తిత్వాలు ఎక్కువైనా తక్కువైనా అనేసి టాపిక. అస్తిత్వాలు ఒకటొద్దు. అస్తిత్వంతో గుర్తించడం, గమనించడం, తెలుసుకోవట ఎవరి ద్వారా? స్వయంగా. ఎరుకకు సహజ అనుభవం కదా. ఎరుకకు స్వ అస్తిత్వంతో, స్వీయ అస్తిత్వంతో, స్వయం అస్తిత్వంతో, స్వలక్షణంతో. లక్షణంతో ఎరుక, స్వలక్షణ ఎరుక అవగాహనతో యాజిట్గా ఉన్నాను అనుకోవటమే. తనకు తానే గుర్తించి గమనించింది ఎలా ఉందని అనుకుంటే అయ్యో ఉంది, మౌనంగా ఉంది అందరూ మీకు మీరే రిపీట్ చేస్తున్నారు. ఇంకెందుకు ఈ ప్రసక్తి ఎంత? ఇవన్నీ ఎత్తలేనంతనే ఇన్ని సిద్ధాంతాలు వచ్చాయి. అది తప్పులేదు. అలా చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఇప్పుడు అద్వైతాన్ని సామాన్యులకు చెప్పాలంటే పరిపూర్ణంగా అద్వైతం కాదు, సరిపోయాడు. వారు బాగా నాకు తెలుసు. మొత్తం ఏ స్వామిజీ అయితే నన్ను ఎత్తద్దు. నేను స్వామీజీ అద్వైతాన్ని అర్థం చేసే సామాన్యులకు చెప్పాలి అంటే మీరు ఎలా చెప్తారు? ఓకే. అద్వైతం అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు పరిపూర్ణాన్ని నేను కావచ్చు, మీరు కాదు. అద్వైతం అనే పదం భాషలో ఎవరు చెప్పారు? సామాన్యుడు అద్వైత ఇస్తాడు. శంకర భగవత్పాదులు అద్వైత ఇచ్చారు. అంతకుముందు భారతకం చెప్పారు వారు గురుగారు. లేదు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా కాదు. ఆ పదాలు అప్పుడేగా. ఆకాశం అనే పదం ఎవరెత్తారు? వాయువు అనే పదం, నీరు, ఈ పదాలు ఎవరెత్తారు? పదాల యొక్క అర్థాన్ని గమనించి గుర్తించి మీరు ఆకాశం అనే పదాన్ని వాడుతున్నాం. ఎవరెత్తారు అని ఎవరైనా మూలాలు ఎత్తుతారా? ఆ విధంగా పంచభూతాల యొక్క పేర్లని, అమ్మ అనే శబ్దాన్ని, ప్రతి అక్షరాన్ని మీరు వాడుతున్నారు. ఆ అక్షరాన్ని నేర్చుకున్నారా? నేర్పించారా? ట్రైనింగ్గా సాధన చెప్పండి. ప్రయత్నమా? నేచురలా? అంటే చిన్నప్పటి నుంచి నేచురలా కాదా? ఏడవటం సహజం, నవ్వటం సహజం. మీరు చేస్తారుగా. ఈ సహజం అయినప్పుడు చిన్నప్పుడు పెద్దప్పుడు ఏంటండి? భాష అనేది నేర్చుకుంటాను. ఉండండి. భాష అంటే ఏమిటి? భావాన్ని వచ్చేసి సంజ్ఞ భాష, మూగ భాష, సంకేత భాష. అప్పుడు వాచే బయటికి చెప్పిన భాష ఇది. అర్థమైందా? మూగ సంజ్ఞ ఉండగా, మూగ సంజ్ఞ లేకుండా, మూగ సంజ్ఞ అంటే అవయాలు కదలకుండా, కన్ను వాటితో చెప్పకుండా వాక్కు చెప్పండి. ఏ వాక్కైనా సరే నేను కదిలిందిగా. స్పీడు స్లో అవయాలు కదిలి లేకుండా, ముఖ కదిలి లేకుండా, సంకేతాలు లేకుండా, లక్షణాలు లేకుండా మీ శరీరంతో నేను పదం ఎత్తలేదే. ఇంకా అద్వైత పదం ఎత్తా అంటే ఏంటి? ఆ పదాలు ఎత్తి తప్పు కాదు. ఇక్కడ అన్నస్థితి కాదు. అది చెప్తే దాన్ని సపరేట్. మీరు ఒక క్వశ్చన్ అండి, అద్వైతం పేర్లు వస్తారు, దానికి ఆన్సర్ ఇచ్చేస్తా. వాళ్ళు చెప్పలేనిది చెప్తే మీకు అర్థమవుతుంది.
అద్వైతాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఒక సామాన్యుడు ఏం చేయాలి? అర్థం చేసుకోవటం అంటే మీరు అర్థం చేసుకుని జీవిస్తారా అర్థం లేకుండానా మాట్లాడతాం? అర్థం చేసుకుని అర్థం అంటే ఏంటి? అవగాహన. అవగాహన అంటే ఏంటి? పదాల దగ్గర దొరుకుతున్నాయి. ఓ వస్తున్న అర్థం చేస్తున్నారంటే అవగాహన చేసిన అర్థం అవుతుందా? అర్థం చేసుకోవటానికి తెలుసుకునే లక్ష్యం ఉండాలి, గుర్తించే లక్ష్యం ఉండాలి, గమనించే లక్ష్యం ఉండాలి, స్మృతి లక్ష్యం ఉండాలి, శబ్ద లక్ష్యం ఉండాలి, కదిలికుండా ఈ లక్ష్యాలతో చేసుకుని ఈ లక్ష్యాలు చేయకుండా నాకు అర్థమైంది అవగాహన పరిశీలించండి మంచిది అంటే ఆ ప్రసక్తి తెలుస్తాడు. ఆ ప్రసక్తి అయితే నేను చెప్తాను. భగవద్బాధలు ఏదైనా సరే చెప్పింది అన్నీ ఖండిస్తున్నాం, సింపుల్గా మీకు సూచన చేస్తాను. ఏదైనా ఇస్తాను ఆసక్తి అనకూడదు, కానీ అపశబ్దాలు ఇచ్చిన నాకు ఒకటి. నాకు ఎందుకు నేను శబ్దాలు అపశోభం ప్రసక్తి లేదుగా అక్కడ. ఈ శబ్దాలన్నీ సాపేక్షం దేని మీద ఆధారపడింది? ఉదాహరణకు భూమి దేని మీద ఆధారపడింది? నీరు, నీరు అగ్ని, అగ్ని వాయు, వాయు ఆకాశం, ఆకాశం పదార్థం కదా పదార్థం అన్నవాడెవరు? వాడి ప్రసక్తి లేదుగా. వాడి ప్రసక్తి ముఖ్యమా? వాళ్ళు లేకుండా ఇవన్నీ విచారణ ఎలా చేస్తారు? వాడి ప్రసక్తి ఎలా అవుతుంది? నేను శబ్దం, కదలిక, భావం చాలు గుర్తించగలుగుతా. ఇప్పుడు మీరు అద్వైతాన్ని పిలిచారు. అద్వైతాన్ని అనే కన్నా జగత్తు మిథ్య అనే సిద్ధాంతాన్ని ఇదంతా కూడా అసత్యం వేరేగా ఇస్తారో సాధన ఏ విధంగా స్వయం అవగాహన చేస్తారో అడగండి, నేను సూచన ఇస్తాను మీకు ఎవరైనా సరే. ఇంకొక విషయం, ఆత్మస్వత సిద్ధం నా సాధన సాధ్యం ఉన్నారా? మరి అదే ఆత్మ మాట్లాడుతుంది, ఇచ్చేస్తుంది, జగజీవిస్తుంది, ఇది అన్నీ అవుతుందా? ఈ గందరగోళంలో మీరే కాదు వేదాంతులు పడ్డారు. వేదాంతులు పడిపోతే వారు ఉండంగానే రామానుజాచార్యులు ఏం చేస్తారు? నెక్స్ట్ మొక్కలు, ఈ మొక్కలు అందరూ ఏకభావంతో ఉన్నాం అన్నది అనుభూతుందా? లేదంటాను, లేదు ఉందంటారు అంతే. ఇప్పుడున్న పరిస్థితి తెలుసు, అప్పుడు అయితే ఉంది. ఆ స్థితి చెడ్డ మతిని ఎత్తట్లేదు, అవన్నీ శ్రేష్టమే మాట్లాడాలి. దళపాలో ఉండి స్పృహతోనే చేస్తానన్నది మాత్రమే చెప్తా. స్పృహతో చేసినప్పుడు స్పృహతో స్పృహగానే ఉండండి, ఇదే నేను ఇచ్చే సూచన. స్పృహతో స్పృహగానే ఉండండి. ఉండండి. ఉన్నప్పుడు మీరు క్వశ్చన్ ఛాయిస్ ఎక్కడ ఇచ్చారు అంటే ఇవన్నీ ఎత్తాల్సిన పని లేదు. ఉదాహరణకి ఓ శివ రామో ఓ భజన చేస్తాను, ఆ శివ శివ శబ్దాలు ఇంకోటి వస్తే వెళ్ళా కూడా పట్టించుకుంటారా? అదే రన్నింగా? మీరు చెప్పండి. అదే రన్నింగ్. అయితే కళ్ళు మూసుకోండి. నేను ఉన్నాను యథవను అనుకోండి, ఊరికే యథవను అనుకుంటా. ఇప్పుడు నేను శబ్దం ఏ యథవాలో ఏ అక్షరం నేను శబ్దం కాదు. అప్పుడు ఎత్తుకోవటం ఎందుకు? యథవ అనే పదం, దాని అర్థాలు పెడార్థాలు తీయటం ఎందుకు? నేను అనే శబ్దంతో ఉన్నాను స్వయంగా తెలుసుగా, అలాగే ఉండండి. అలా తీసుకొని సూచన ఇస్తా. ఆ సూచన హాయిగా మీరు అంటున్నారు. ఆ అనుభూతి కన్నా ఇంకే అనుభూతి గురించి ఈ సిద్ధాంతాలు ఏర్పడ్డాయి. మానవుడికి ఏం కావాలి? సాధన చేసేవాడికి ఏం కావాలి? అది వస్తువైనా కావచ్చు, నిద్రాకాల మెలకులైనా కావచ్చు, అద్వైతం ద్వైతం హేతువాతం ఏదైనా కావచ్చు. దేని నిమిత్తం ఎవరు చెప్పినా దేహ దృష్టి ఆరోగ్యం ఇంకా రకరకాల ప్రశాంతత గురించి మీరే అన్నారుగా. ప్రశాంతత వస్తువులతో ఇప్పటిదాకా ఎవరైనా పొందిన వాళ్ళు ఉన్నారా? వచ్చు వేదగా నిద్రాకాల మెలకులు అంతే కదా. ఇన్ని సిద్ధాంతాలు అన్నప్పుడు ఇంకేదో ఉంది, ఏదో ఉంది, అసంతృప్తిగా. అసంతృప్తి చెప్పడానికి కూడా స్మృతితోనేగా. స్మృతి అసంతృప్తి ప్రసక్తి ఎక్కడ ఉందండి? అక్కడ ఇక్కడ సూచన ఇవ్వటమే. అయితే ఇప్పుడు నాలో నేనున్నాను ఉండండి. నాలో నేనంటే చెప్పండి, అంటే నా శరీరంలో అది అనుకోదు. నాలో నేను శరీర శబ్దం లేదా? తనలో తాను, నాలో నేను, నా లో అంటే లోపల బయట. లోపల ఎలా అయింది? విత్తనంలో చెట్ల ఆకారం ఉన్నప్పుడు ఆ చెట్ల ఆకారం విత్తనం లోపల బయట ఎత్తుతారా? చెప్పండి. బీజం అంటే నేనున్న శబ్దం లోపల బయట ప్రసక్తి లేదు, దేహ ప్రసక్తి లేదు. చెప్పండి. ఈ నేనున్నారు, మీలో నేనున్నారు, అతనిలో నేనున్నారు, ఈ నేనున్నారు అన్నీ ఒకటైనప్పుడు వ్యక్తికి ఇన్ని ఆలోచనలు ఎందుకు డిఫరెన్స్? ఒకటి ఎందుకు డిఫరెన్స్? చెప్తా. దక్షామూర్తి భగవత్పాదులు కానీ శంకరులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇలా ఇచ్చారు. జీవాత్మ పరమాత్మ ఈ మూడు విషయాలు అంటే ఆత్మానంతో వేడి చేశారు. ఈ లక్షణాలతో వాళ్ళు చేశారు కాబట్టి ఆ పరిస్థితి వారిని అడగండి. నేను ఎత్తలేనప్పుడు నన్ను ఎందుకు అడుగుతారు? నేను అడుగుతుంది మీరు నేను అని చెప్పారు. అలా నేను ఉనికితో నేను శబ్దం నేను అనుభవమే అన్నా ఆ వాక్యం. అది అయితే ఉనికితో నేను అనుభవమే అన్నారు. అనుభవం కదా. మీరున్నారా లేదా? ఉన్నారు. అలాగే ఉండండి. ఇదే నేను చెప్పేది. మీరేంటి నేను చెప్పదచ్చింది చెప్పమంటారా, లోకం చెప్పింది చెప్పించి మా స్వయం అవగాహన చేయమంటారా? అది నాకు ఫస్ట్. అంటే స్వయం అంటే ఇప్పుడు జనాలు ఉన్నారు,
ఒకటండి జనాలు ఉన్నారు 1 2 3 4 ఇంతమంది ఉన్నారు స్వయోపకంగా అది మీకే ఉంది కదా అలాగే అందరికీ ఉందని చెప్తున్నా. అయితే వ్యక్తికి ఎందుకు వ్యక్తి ప్రసక్తి ఎక్కడ వచ్చింది? సరే నిద్రలో స్వయానుభవం ఎంతమంది వ్యక్తులు నిద్రలో కళ్ళలో అనేక వ్యక్తులు స్వయానుభవం ఆ వ్యక్తులు మీరు చెప్పే వ్యక్తులు ఉన్నారా? షేర్ చేసుకున్నారా? నెక్స్ట్ మీరు జ్ఞానకాండంతో సుఖం ఉన్న వాటిలో షేర్ ఎవరైనా చేసుకున్నారా? అప్పుడు వ్యక్తి ఒకటంటాను మీరు నేను సర్వం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. వ్యక్తులు ఉన్నారంటారు అవగాహన అవిభాజ్యంగా ఇన్సబరబుల్గా అవిభాజ్యంగా ఇన్సబరంగా అపరిచ్ఛన్నంగా నేననే పదార్థం ఉన్నదని మీకు చెప్పాల్సి వచ్చింది. అది కూడా ఇస్తాను. అయితే నేను అనే ఉనికిని తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఈ హెచ్చు తగ్గులు అనేవి ఎందుకు వస్తున్నాయి? నువ్వు దేహాన్ని తెలుసుకున్న తర్వాత ఏం చేస్తావయ్యా? ఆకలిప్పుడు తెచ్చుకుంటావు. సంబంధం చూసిన తర్వాత ఏంటో ఓరు అంటావుగా నచ్చితే జనరల్గా ఉద్యోగం వచ్చినప్పుడు ఇలా అనుకుంటావు కదా. ఇది వ్యక్తిని విషయాన్ని అన్నప్పుడు ప్రసక్తి రాదు. నేను శబ్దం కదలిక నేనుకి ఎరుగుతో గుర్తించడం గమనించట సాధ్యమే. ఇక్కడ వ్యక్తి ప్రశ్నలు ఎప్పుడు అయితే ఇవన్నీ ప్రశ్నలు మామూలుగా సామాన్యంగా వహించే వాళ్ళు ఆ రీతిలో వచ్చిన వాళ్ళకి స్వయం అవగాహన ఎలా చేస్తారని అడగాలి నన్ను. అయితే ఇప్పుడు అందరికీ ఎలా అవగాహన చేస్తారు మీరు? అలా కాదు, అందరికి కావాల్సింది ఏంటి ఫస్ట్ చెప్పండి. ప్రశాంత్ అన్నారుగా, అయితే శంకరాచార్య అంటే పేరు వస్తుంది. ఒక మహాత్ముడు అవధూత దర్శనం ఎవరైనా కావచ్చు. వాళ్ళ దగ్గర రెప్పపాట్ల ప్రశాంతత వస్తుందా? ఇప్పుడు ఇచ్చారా పుచ్చుకున్నారా? రమణ మహర్షి దగ్గర వచ్చిన కాస్త ప్రశాంత ఆ ప్రశాంత స్వస్వరూప అనుభవం కాదుగా. అప్పుడు స్వస్వరూపానుభూతిదే సహజంగా ఎవరికి వారే గుర్తించగమని మాత్రమే సూచిస్తా. అప్పుడు ప్రయోజనం సిద్ధించిందిగా సజానందం. దాంతో నిత్య కూర్చోవేరాలు సమాజ స్ఫూర్తి భక్తి కర్మ యోగం జ్ఞానం ఇరుగు పొరుగు తల్లి తండ్రి గురు అతిథితో మానవత్వంతో అన్నప్రసాదం గూడు బట్ట తగినట్టుగా సత్యంతగా తను ఆచరిస్తూ లోకదృష్టి నాకు లేదు. ఆ దృష్టి మనం ఉంటాం. ఎప్పుడు ఇది వచ్చిందో ఎప్పుడు పోతుందో దానికైతే తెలియాలి. ఇలా ఇస్తాం వాళ్ళకి. మీరేంటి ఈ మెసేజ్ అందరికీ అర్థం కావాలా కాదనా? అయితే ఏదో వచ్చి చెప్తారు, మీరు కూడా చాలా చక్కగా చెప్తారు. ఆయన చెప్పడానికి ముందే ప్రాణాయామం అంటే అన్నీ చెప్పేస్తారు. మీరు అంటే సమర్థత ఉంది వెనక సచ్చక్కడ అంటే మీరే కొంచెం చెప్తారు. నేను ఫేస్ చేస్తాను, అందరూ చేస్తారు. మీరు అది మీకు కొద్ది గొప్ప ఉందిగా ఖచ్చితంగా. ఆ కొద్ది గొప్ప అయిన ఆడియన్స్గా మీరు అందిస్తారా? ఆ జ్ఞానాన్ని అందుకోబట్టి జ్ఞానం కాదు యోగాన్ని అందించగల ప్రాణాయామాలని నేను చెప్తాను. అప్పుడు ఎలా చెప్తాను? ఎలా? ఊపిరి ఉందా లేదా అని అడుగుతాం. మొత్తం ఉందండి. చచ్చిపోయా లేదా అడుగుతారు. చచ్చిపోయాడు. నిద్రపోయినప్పుడు ఊపిరి ఉంది అని నిద్రపోయినప్పుడు ఊపిరి ఉంది. కోమాలు అయినప్పుడు ఊపిరి ఉంది. అయితే వాటితో పనులు చేయించు ఉంటారు. చేస్తాడా? అంటే ఊపిరి వల్ల ప్రయోజనం కొంత నిమిత్తమే. ఈ శరీరాన్ని తగలబెట్టకుండా ఉండటానికి ఇది ప్రాణశక్తి ముఖ్యమా ఊపిరి ముఖ్యమా? ప్రాణశక్తి అంటే ప్రాణం దేనికి వస్తుంది? జీవానికా జీవం లేని దానికా? జీవం లక్షణాలు ఏంటి? ఎక్కువ చెప్పదు. కదలిక కాదు, గుర్తి కదిలిదాన్ని జీవం ఎలా చెప్పింది? ఇక్కడ ఒక తేలో ఒక పాము ఉంది, దాని ఆహారం కదిలింది. కదలటాన్ని ఉంపే ఎరుక గుర్తించి గమనించే స్పృహ లక్షణం ఉంది. ఆ లక్షణంతో గుర్తించేసింది ఆహారంగా ప్రకటన నడిచింది. స్పృహ లేకుండా నడుస్తారా? ఆ స్పృహ అన్నింటికి కాబట్టి వాటికి ఆహార నిద్ర మైదన అంటే ఆహారం ఆట పాట పెంచుకోవటం బట్టకల గూడు ఎక్కడో ఉంటాయి. ఉంటే వాటి పిల్లలు కూడా అదే ట్రైనింగ్ ఇస్తాయి. దాని ఆకలి గురించి తింటుంది. ఆ తిట్టల్లో నిర్దాక్షణంగా తింటుంది పరపర. నెక్స్ట్ గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు 2 మిగతా వాటికి అప్పగించి ముందు తల్లి ఎత్తుంది, వేటాడు కొట్టేస్తాయి. అది వస్తాను గ్యారంటీ. అదే పక్షులు కానీ ఏవైనా వేటకెళ్ళినప్పటికీ మళ్ళీ గ్యారంటీగా వస్తాయని ఆ గ్యారంటీ కాదని దానికి తెలుసా లేదా మీరు చెప్పగలరా? తెలీదు. అవి చచ్చిపోతాయి. ఆ పిల్లలకి ఏమైనా ఎప్పుడైనా విచారించారా? అన్నేసికారు. ఆ విధంగానే నేను ఉన్నానని నేను వేటకెళ్ళలేదు. ఆహారం గురించి వెళ్తున్నారా? దేహం ఉంటాయిగా ఉంది. స్పృహలో దేహ ప్రసక్తి లేదుగా. ఇక్కడ అనుభవంలో నేనున్నాను. దానికి ఈ దేహ ధర్మాలు అవి ఉండొచ్చు. మీకు గార్తలు అసలు అప్రసక్తం. ఆన్సర్ వచ్చిందా? ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలండి. ఆ క్లియర్గా అర్థం అంటే మౌనంగా వాంగ ఉకారంగా వాయుముడు అదో శబ్దం ఇస్తే వాయుముంటే నోరు మూసుకోండి. వాంగ అంటే రండి, ఉకారం కూర్చోండి, వాక్ మౌనంగా అంటే అబ్జర్వేషన్. ఉదాహరణకి మీరు మౌనంగా ఉండాలి. ఇక్కడ వస్తారు, నువ్వు మౌనంగా ఉంటే గమనిస్తావా లేదా? నీకు పలానా వస్తువు కన్నప్పుడు
లోపలే ఇది అని గుర్తుపడతాగా అంటే గమనిస్తావు ఫస్ట్ గమనిస్తూ అనుకుంటావు రెండు ఒకే టైం తెలుసు అనుకునేవాడు ఇది కాదు అంక గమనించేవాడు అండవు గమనించి గుర్తించేవాడు ఎరుగుతో నిశ్చయంగా వాడు అండవు అని అనుకునేవాడు అనుకుంటున్నాడు వాడు చేశాడు సెలక్షన్ చేస్తే అలాగే గమనించండి అబ్జర్వర్ అనుభూతి మాట్లాడు అనుకునేవాడు నువ్వే అన్నా అనుకుంటున్నాడు ఏమనుకుంటాడు హాయి ఉంది అన్నాక అది స్వరూప అనుభూతిగా ఇంకా ప్రసక్తి ఎందుకండి చెప్పండి ఇప్పుడే లక్షల మంది ఉన్నా సరే ఇది ఆన్సర్ ఇస్తా కాదని చెప్పి చెప్పండి స్పృహ లేదని చెప్పగలరా లేదు అది సహజమా అసహజమా ప్రసక్తి అవసరమా ప్రయత్నం ఉందా నిద్ర సహజమా కదా కాలా అన్నీ సహజమైన సహజం అంటే ఉన్నది ఉన్నట్టుగా ఉందని మీకే అవగాహన ఉంది అని మాత్రమే సూచిస్తాం. అయితే ఈ దేహ ధర్మంలో ఒక దేహం కలిగిన వ్యక్తి ఒక స్థితిలోను ఇంకొక దేహం కలిగిన వ్యక్తి ఇంకొక స్థితిలోను ఇట్లా వ్యత్యాసాలతోనూ ఉన్నారు సమాజంలో. ఉండాలి ఇది చాలు నాకు. స్థితి అంటే ఎదుట్లో వాడు మంచి స్థితిలో ఉన్నాడు, వీడు చెడ్డ స్థితిలో ఉన్నాడు, వీడు సరిగ్గా లేదు దరిద్రం వాడు వేసే స్థితి దాంతో పోతారు ఆధ్యాత్మికంగా పోతారు. భౌతిక స్థితిగతుల్లో అదే తీసుకున్నాం. ఆధ్యాత్మిక సాధనా స్థితిగతుల్లోనూ వ్యత్యాసం ఇవి ఎందుకు ఉంటుంది? అసలు వ్యత్యాసం లేదు. స్ప్రే దానికి ఆధ్యాత్మం పేరు పెట్టారు. అసలు అదే ఆత్మ. ఆధ్యాత్మ అంటే అన్నమాడేగా నేను దాన్ని ఏ పేరు పెడతాను నాకు ఎందుకండి. ఆధ్యాత్మ అనే ప్రసక్తి లేకుండా స్పృహ ఉంది. ఆ స్పృహలో ఆధ్యాత్మ వేదంత సారం అంటే ఆనందమే. ఆనందం నేచురల్ అయింది కాబట్టి అన్నీ ఉన్నాయి. పదాలు ఎత్తే డైవర్స్ అవుతాయి. కొంచెం వేరే జ్ఞానం ఎలా చేయాలి అంటే ఆల్రెడీ ఉంది. స్పృహతో ఆనందంగా ఉన్నారుగా. అప్పుడు లేవగానే ఆకలి వేసింది. ఆకలి వేసింది కృషి చేశారా సాధన చేస్తే ఆకలి ఉందా నేచురల్గా ఆకలి వేసిందా? న్యాచురల్గానే అనుభూతి. ఆకలిని పెట్టి అప్పుడు మంచినీళ్ళు దాహం అనుభూతి కదా వెంటనే నీటిని వెతుకుతుంది. కొన్ని నీళ్ళు అప్పటిదాకా లోపల నాలుకలో ఉన్న ఓటని అలా ఊపిరి సరిపోతాయి. సరిపోతే ఎత్తడుగా గాలి కావాలంటాడు ఫ్యాన్ ఎత్తాలి. అంతకన్నా కాసేపు ఆగి ప్రాణాయామం చేసేవాళ్ళు పక్కన పెట్టాను. మామూలుగా గాలి ఎత్తే కిటిస్తారు లేకపోతే బయట సైకిల్ ఎత్తారు. గాలి వస్తుందా అది రమ్మన్నారు పొమ్మన్నారు న్యాచురల్గా ఉంది. ఆ న్యాచురల్గా ఉన్న స్థానానికి మీరు వెళ్ళారు ఈ శరీరంతో. అయితే నేను ఉనికి స్థానం కాదుగా అనుభవం. అనుభవంలో ఈ మాట్లాడాడు వెళ్ళాడా వచ్చాడా అంతకన్నా ఉనికి వీడికి వీడైనప్పుడు వెతకడం ప్రసక్తి లేదుగా. అంటే వ్యవహార జ్ఞానంలో అనుభూతితో ఎలా ఉండాలి ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఈ అనుభవం ఎలా కలుగుతుందో అడగచ్చు. అడగడం అనుభూతితోనగా సరే అజ్ఞాన అనుభూతితో ఉన్నాను. అనుభూతి లేకుండా అజ్ఞానం పేరు వెళ్ళండి. సుఖానుభూతి దుఃఖానుభూతి బాధ లేకుండా బాధ వస్తుందిగా. సమస్య లేకుండా అంటే అన్నిటికీ నేనే మీరు ప్రదర్శిస్తే అన్ని లక్షణాలు నేను ఉన్నాయి. అది లక్ష్యం కావచ్చు ధర్మం కావచ్చు గుణం కావచ్చు ధర్మి కావచ్చు దృక్ కావచ్చు ఏదైనా అనవసరం. అన్ని లక్షణం అంటే విత్తనంలో అంటే తన స్వరం నా దృష్టిలో వచ్చే ఈ అవయవాలన్నీ కూడా స్వరంలోనే ఉన్నాయిగా. లోపల బయట ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు స్వరంలో ఉన్నాయి. స్వరంలో ఏముంది అనే ప్రశాంతంగా ఆ స్వరంతో ఊరుకుండండి. ఆటోమేటిక్గా ప్రశాంతత వచ్చినప్పుడు మీరు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రశాంతతతో పోల్చోరు. ఇంకా ఇదంతా స్పృహణమయం అంటే ఇదంతా స్వయమయం ఎరుకమయం ఆనందమయం దృష్టితో ఉంటూ న్యాచురల్ దేవతలు అలా కుదరదు. నేను ఎంత ఆకలిమయం ఆకలి నేను అంటే నేనుమయం నేను ఎలా ఉంది స్వయమయం. కానీ ఆకలి తెలుసుగా. అందు గురించి దేహధర్మాలుగా అందరి దృష్టిలో తన దృష్టిలో కూడా ఖచ్చితంగా చేయాలి. ఆకలి ఇస్తాం అమ్మ ఆకలి అంటే భోజనం పెడతాను ఓకే కాదమ్మా ఆకలి అలాగే దప్పిగుతుంది ముందు టిఫిన్ పెడతాను. ఆ పదాలు పెడుతుందా ఆకలి అంటే ఏదో తీసుకుని పెడుతుందా? ఇప్పుడు మీరు ఏ పదాలు ఎత్తి అడుగుతారు చెప్పండి. వ్యవహార జ్ఞానంలో నాకు ఒక పాయింట్ అడిగితే చాలు. నాకు స్థితిగతుల్లో ఎందుకు వ్యత్యాసం? అసలు స్థితి ఏ స్థితి స్వప్న స్థితి కావాలా మీకు? స్వప్న స్థితిలో అంటే జాగృత స్థితి ఎందుకు ఉంది? అసలు అది ప్రసాద్ స్వప్న స్థితి మీకు ఉందని అనుభవం ఉంది. ఏ పని అనుభవం లేకుండా అనుభవం ఉంది ఉన్నప్పుడు నన్ను జరుగుతుంది. అయితే ఇంకోటి స్వప్నంలో మెలుగు స్థితి ఎలా ఉంది అన్నారు. మెలుక రోజు కనబడే మెలుకులు కొంచెం ఉంది అసపడ్డాడు. ఏ విధంగా మెలుకులు రొట్టెలు చేసి తయారు చేసినాడు. ఈ లోపల అలా ఉంటే ఊహలో అప్పుడే కలగన్నా ఆ కళ్ళు ఉంటుండగా ఆ కళ్ళు ఉంటూ కూడా టైం చూసుకుంటుంటాడు. రెండు ఉంటాయి. అమ్మ టైం ఏంది ఆఫీస్ తినాలి అంటే రెండు స్థితులు ఎరుకలు ఉన్నాయిగా. ఆ ఎరుక మెలుగు కాదు స్వప్న సహజ స్థితి. ఎరుక సహజ స్థితి మౌన సహజ స్థితిని
గమనిక సహజ స్థితితో మౌన గమనిక సహజం అంటే గమనించిన సహజ మౌనం కావచ్చు, ఆనందం కావచ్చు, పరిపూర్ణం కావచ్చు అని మీకు అవగాహన అయిందిగా. అప్పుడు ఇది కూడా అదేగా. ఆ దృష్టిలో ఉన్నప్పుడు మీకు న్యాచురల్ సమత్వం వస్తుంది. ఇప్పుడు చెప్పేది సమత్వం అంటే భోజనం కాదు. సమత్వం అంటే ఏంటి? ఆకాశతత్వంలో 2 ముక్కలు చేయగలరా? అయితే ప్రపంచం అంతా కూడా పదార్థమయంగా ఉన్న దానిలో ఆకాశము ఈ పదార్థ కలిగి ఎన్ని ముక్కలు అయిందో చెప్పండి. సమంగా ఉందా? లోపల బయట మధ్య ప్రసక్తి వచ్చిందా? లేదు. ఆది అనంతం, ఆది మొదలైంది అనంతంగా ఉన్నది పరిపూర్ణంగా చెప్పారు, పోల్చారు. కనుక నేనున్నాను, నేనుంది భావం ఉంది. ఆ భావంలో ఆకాశం ఉందా? పదార్థం లేదు. ఆ పదార్థ లక్షణం ఏంటి చెప్పండి? వ్యాపకం. వ్యాపకం దేన్ని? మొత్తం వ్యాపకం. సరే, ఎవరైనా వచ్చి ఆకాశం వ్యాపిస్తుందంటే ఒప్పుకుంటారా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? వ్యాపించడానికి ఆకారం ఉండాలిగా, దాంట్లో నామం ఉండాలి. నామరూపంతో ఉన్నది అది విషయం ఏంటి కాబట్టి పదార్థం కాదు. పదార్థం అంటే ఏంటి? కణము. కణంలో ఎన్నైనా ముక్కలు అవుతాయి. ఆ ముక్కలు వాటి కాబట్టి కొండలు గుట్టలు అన్నీ అవుతాయి. ఆ యొక్క రాపిడి ఆకాశం ఎన్ని ముక్కలు అయిందో చెప్పండి. అసలు వ్యాపకత్వం ఏంటి? పోలిది వ్యాపకత్వం చెప్పండి. వ్యాపకత్వం చెప్పాలంటే అవతల ఖాళీ ఉండాలి. ఖాళీ లేని చెప్తున్నా ఈ ఖాళీ వెళ్ళి ఇంకో వ్యాపిస్తుందా? మీరే చెప్పండి. ఆది మొదలు మధ్య తెలియని దాన్ని పరిపూర్ణంగా పోల్చారు. ఎవరు? అనుకున్నవాడు. అనుకున్న వారితో కూడా ఉందిగా. అనుకున్న వారితో ఉన్నప్పుడు అది ఖాళీ ఎలా అయింది? ఖాళీ వెళ్ళలేదుగా. నేను ఖాళీని అన్నాను కదా. ఖాళీని గుర్తించి గమనించి స్వయం గమనిస్తావు. ఈ ప్రసక్తే లేదు. అప్పుడు పదార్థ ప్రసక్తి ఎలా వచ్చింది? అయితే ఇప్పుడు సాధనలు ఇన్ని ఉన్నాయి. ధ్యానం అని, యోగం అని, ఇట్లాంటి అంటే ఇవన్నీ దేనికి ఉన్నట్లు? ఒకటి తినటానికి నోరు తప్ప ఇంకో రంధ్రం ఉందా? లేదు. ఉంది. 52 కోట్ల రంధ్రాల్లో పంచగా జీవించండి. చేస్తారా? నోరే. విసర్జన 2 ద్వారాలు. ఈ ద్వారాలు ఉన్నాయి. సమస్త జీవులు అవుతాయి. మానవులు ఇంకో ద్వారం ఉందా? మరి ఆ ద్వారం ఉన్నప్పుడు ఈ ద్వారాలు ఎందుకు వాడతారు? ఇది పని చేయనప్పుడు వాడతారు. అయితే నేనున్నాను, నేను అవగాహన ఉన్నప్పటికీ కూడా మర్చిపోయారో కూర్చొని నేను ఎత్తాను, మీరు ఎత్తుతున్నాను. అపోహపడ్డారు. వారికి చెప్పిన మార్గాలు ఇన్ని మార్గాలు భక్తి ఇవన్నీ సూత్తో కూర్చొని నోటు పని ఉంది. నోరు పూసింది, నోరు ఇది క్యాన్సర్ అవుతుంది. ఇవి 2 మూతపడ్డాయి. అది కూడా కొట్టడం తీసేస్తున్నారు. అలాగే విడుదలయ్యేవి ఇవన్నీ అనుకోకుండా వాటితో పని. మీరు నిర్దించడం లేకపోయినా ఆటోమేటిక్గా జీర్ణక్రియ జరుగుతుందని మీకు తెలుసా? స్పష్టంగా తెలుసా? ఏ తినే ముక్కలు ఎలా అయింది, ఏ పాటకి వెళ్ళిందని మీరు చెప్పగలరా? ఇంతవరకు ఏ సైంటిస్ట్ అని చెప్పారా? అంటే మీదేమో మీది, నాదేమో మీరు సంపూర్ణ ఉంటారు. మీదేమో మీ కంట్రోల్ లేదు, రమణ లేదు, పొమ్మలేదు అయినా అనుభవం. అంటే మీరున్నారు, ఏమో మీరున్నారు, రక్తమాంసం అన్నీ ఉన్నాయి. అవన్నీ ఆటోమేటిక్ జరిగిపోతున్నాయి. కానీ ఎవరికి కూడా ఆటోమేటిక్గా జరుగుతుందని మాత్రమే గ్రహించి యాక్సెప్ట్ చేయండి. భక్తుడు అయితే తను తీసుకోడు. బాధ్యత ఎవరు? ఈశ్వరుడు మీరు చేస్తారు. సాక్షి కావచ్చు. అది చేసి మళ్ళీ నువ్వు చేస్తే ఇంకెందుకు ఈశ్వరుతో? శరణాగతి ప్రధానం. ఆ శరణాగతి స్వయం శరణాగత, ఇతరుల శరణాగత. శరణాగతి అర్థం అంటే భక్తి మార్గం తిద్దాం. తనకి తాను శరణాగతి అయితే స్వయం శరణాగతి. మీరు చెప్పద్దు. శరణాగతి అంటే ఏమంటారు? తల్లికి శరణాగతి, ఆచార్యుడికి శరణాగతి, ఓ విద్య నేర్పాడు శరణాగతి. శరణాగతి దేన్ని ఇస్తారు? మనసు, వాక్కు, దేహం. వాక్కు మాట్లాడటాలంటే మనసు ఉండాలి, దేహం ఉండాలంటే మనసు. అంటే మనసుని శరణాగతి ఎవరు చేయాలి? మీ భావాలన్నీ కూడా ఇష్టం వచ్చిన మంచి చెడు ఉన్నప్పటికీ మీరు తెలుసుకోవడం పడితే ఈ మనసు అర్పిస్తున్నారు. మనసుని భగవంతుడు అర్పిస్తారా? గురువుకి అర్పిస్తారా? కేవలం నిత్యకృత్యవేళ చేసే నిమిత్తం మాత్రం వాడతారు మనసు కదా. ఆ మనసు దానికైతే నిద్ర అయిపోయింది. అవ్వకుండా ఉండండి, చేయగలరా? అప్పుడు కంట్రోల్ ఎందుకండి? శరణాగతి ఎందుకు? కాబట్టి మామూలుగా చెప్తే శరణాగతి ఈశ్వర, ఈశ్వర, నాథ, గోవింద, లేదా అమ్మ, అమ్మ. ఆ పదాలు ఒక్కటే మీరు ఎదుగుతూ ఉంటే అదే రన్నింగ్ చేస్తుందా? రామ్, రామ్, రామ్. ఇంకొక పదం అవకాశం ఉందా? ఆ పదం అవకాశం ఉన్నప్పుడు శబ్దం మధ్యలో ఖాళీ ఉంది. అది కూడా మీరు అక్కడ మీ సాక్షిత్వం ఉందిగా. అంటే ఈ 2 శబ్దం ఎడమ సాక్షింది కలిసినప్పుడు లేదా సాక్షిత్వం. అప్పుడు ఎడంలో ఉన్న సాక్ష్యం చూడటం ఎందుకంటే ఆ విధంగా మీరు గమనిస్తుంటే ఘాట్ వచ్చి శూన్య స్థితిలో మేము గమనించి ఇక్కడ శూన్యం తప్పలేదు, దానిలో ఉన్న జ్ఞాత అనేక వింతలో విద్యాలు వస్తాయి. చెప్తున్నారమ్మా, ఆ జ్యోతులు ఇవి ఉంటాయి, లోకాలని ఇవి ఉన్నాయి, వాటిలో ఉంటాయి జ్ఞానంగా చెప్పారు. ఈవెన్ శంకరాచార్య భగవద్వాద కూడా. ఇప్పటి వరకు మనం చాలా అద్భుతమైనటువంటి
విషయాన్ని స్వయం అవగాహనతో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇలాగే మరొక్కసారి మరొక విషయం పైన చర్చ చేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.